వెల్కమ్ టు ఆయుర్ హెల్త్ రెసిపీస్ తెలుగు. ఈ రోజు మన ఛానల్లో టొమాటో కొత్తిమీరతో రోటి పచ్చడి చేయబోతున్నాం. ఇది దోసలోకి, ఇడ్లీలోకి, వేడి వేడి రైస్ లోకి కాస్త నెయ్యిని పోసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, పల్లీలు, పసుపు, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, టొమాటో ముక్కలు, ఉప్పు. స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె పోసి అది వేడి అయ్యాక పల్లీలు వేసి కలుపుతూ వేపుకోవాలి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చిని వేసి 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, నువ్వులు వేసి అది చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, పసుపుని వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 2 చెంచా నూనె పోసి తరిగిన టొమాటో పీసెస్ని వేసి ప్లేట్ మూసి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, ఎల్లిపాయలు, సరిపడ ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. పావు గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అంతే, కమ్మగా ఉండే టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందని మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి.